అమ్మ నైట్ అంతా అసలు నిద్ర పట్టలేదు, ఫుల్ హెడేక్ ఉందమ్మా. అలా అయితే వేడి వేడిగా టీ పెట్టుకురాదా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. మా చిన్నోడు మార్నింగ్ లేచాడండి. లేచి టీ అడిగాడు. మేము కాఫీ కలుపుకొని తాగేసాము. అదే గిన్నెలో టీ పెట్టేసేసి మా చిన్నోడికి టీ ఇచ్చానండి. ఇంకో కప్పు కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ముందు రోజు దోసపిండి గ్రైండర్ వేసానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది దోశలు. ఉల్లిపాయ కారము చట్నీ ఎప్పుడు చూపించేదే కదా అని చూపించలేదండి. ప్లెయిన్ దోశలు వేయమన్నాడు మా చిన్నోడు. ప్లెయిన్ దోశలు వేసి చట్నీ ఉల్లిపాయ కారంతో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి మాది. ఆ తర్వాత వంట స్టార్ట్ చేశానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను బెండకాయ ఫ్రై, కొత్తిమీర పచ్చడి చేశానండి. వాళ్ళు హాస్టల్ నుంచి వస్తే వాళ్ళకి నచ్చినవే చేయాలి కదా మనం. మీకు తెలిసిందే కదండి, పిల్లలు హాస్టల్ నుంచి వస్తే మనం ఎలా ప్రిపేర్ చేయాలో వాళ్ళకి నచ్చినవే చేస్తేనే తింటారు, లేకపోతే తినరని మీకు తెలిసిందే కదా. బెండకాయ ఫ్రై చేస్తూ ఇటు పక్క కొత్తిమీర పచ్చడి చేశానండి. కొత్తిమీర పచ్చడి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసేసి వేగుతూ ఉందండి. ఇటుపక్క ఏమో బెండకాయలు చేయించుతున్నాను. ఇంగువ కూడా వేసేసాను, ఎండుమిరపకాయ ఇంగువ వేసాను. ఇది నేను ముందుగా మిక్సీ వేసేసుకొని పెట్టుకున్నానండి. కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారము, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసానండి. కొత్తిమీర 20 రూపాయలు కట్టండి. దానికి మీకు చింతపండు నిమ్మకాయ సైజు సరిపోతుందండి. అది వేసేసుకొని నానబెట్టుకొని ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీ వేసుకొని పెట్టుకున్నానండి. దాన్ని ఈ నూనె బాండీలో తాలింపులో వేసి బాగా వేయించాలండి. అసలు యాక్చువల్గా దీనికి పప్పులు కూడా వేయరండి, నేను పప్పులు కూడా వేశాను. ఇటుపక్క బెండకాయలు ఫ్రై చేస్తూ అటువైపు కొత్తిమీర పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మెంతిపిండి కూడా కొద్దిగా వేసుకొని వేయించుకున్నాను. బియ్యం కూడా కడిగి పెట్టుకున్నానండి. నేను అన్నం కుక్కర్లో పెట్టేశానండి. గిన్నెలో కడిగేసేసి కుక్కర్లో వాటర్ వేసి పెట్టేశానండి. సగం వేగాక ఉల్లిపాయలు కూడా వేసి వేయించాను. కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ అవుతుంది, ఇటుపక్క ఇది ప్రిపేర్ అవుతుంది. పాలు కూడా పెట్టానండి. మనము ఏమీ పని ఉండదు, ఏముంది హౌస్ వైఫ్లే కదా అనుకుంటారండి. ఎన్ని పనులు చక్క పెట్టుకుంటేనో అవుతాయండి మనకి పనులు. బెండకాయ ఫ్రైకి ముందు రోజు చామదుంపల ఫ్రై చేశానండి. వెల్లుల్లి కారము ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను, అందుకనే అది చేయడం చూపించలేదు. బెండకాయలు వేగాక తీసేసి పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి. పెరుగుకి పాలు కాగబెడుతున్నానండి. ఒక బౌల్లో తీసుకొని ఆ వెల్లుల్లి కారం వేసేసి కలిపేసి పక్కన పెట్టానండి. దీంట్లో కొంచెము పుట్నాల పప్పు పొడిని కూడా వేసానండి. కలిపి పక్కన పెట్టుకోవటమేనండి. పెట్టేసుకొని నేను ఫ్రీ అయ్యానండి కాసేపు, ఒక అరగంట. సండే ప్రోగ్రామ్ జాతి రత్నాలు ఇప్పుడు చూస్తున్నానండి. అయ్యో ఎంత కష్టమో. పని అయిపోయిందండి, వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతున్నాను టీ తాగుతూ. నైట్ డిన్నర్ ఏం చేశానో అది కూడా యాడ్ చేస్తాను. పూరీ చేశానండి, పూరీ పిండి కలిపేసుకొని పెట్టుకున్నాను. ఆలు కర్రీ చేశానండి. ఆలు మసాలా కర్రీ చేసి పూరీ పామేసుకొని పూరీలు దేవి పెట్టానండి. నేను మీకు ఒక విషయం చెప్తానండి. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడతారండి. నవ్వుతూ మాట్లాడేవాళ్ళు మన చుట్టూ ఉంటారు, కానీ వాళ్ళ మాటలు మనం ఈజీగా నమ్మేస్తామండి.
గట్టిగా కోపంగా మాట్లాడేవాళ్ళు, ముక్కుసూటిగా మాట్లాడేవారు మాత్రం శత్రువులుగా ఎప్పుడూ ఉండరండి. ఇది మాత్రం నమ్మాలండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.